అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ నల్గొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో కూడా మొత్తం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంబేద్కర్ విగ్రహానికి ఇక్కడ నేరుగా రావడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మొత్తం పట్టణ అధ్యక్షుడు అంతా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడ కలెక్టర్ కి వినతి పత్రం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడు చెప్పండి, ఎలా చూడవచ్చు? అంబేద్కర్ గారిని నిండు పార్లమెంట్ సభలో అవమానపరిచినటువంటి అమిత్ షాను మా కాంగ్రెస్ పార్టీ వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ కానివ్వండి, రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరం, నేను ఒక డీసీసీగా, మహేష్ అన్న ఒక పీసీసీగా, ఖర్గే గారు ఒక ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ కాబట్టి చాలా మంది అలా ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారు. కాబట్టి అంబేద్కర్ దేవుడు లాంటి వాడు. మన కానరాన్ని దేవుడు ఎవడో తెలియదు కానీ కనిపించే దేవుడు మాత్రం అంబేద్కర్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ రాసి ఇక్కడ మన భారతదేశంలో చాలా మంది మనందరం లబ్ధి పొందుతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలైన వర్గాల పార్టీ. ఇలా బీజేపీ పార్టీ అవలంబిస్తున్న మతాల మధ్య, కులాల మధ్య రెచ్చగొడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద దాడి చేస్తా ఉంది. ఇలా బీజేపీ మతం పేరిట, కులం పేరిట దాడి చేస్తా ఉంది. కాబట్టి ఇలా ఒక దళితుడైన అంబేద్కర్ ని అవమానపరిచింది. కాబట్టి వెంటనే అతన్ని కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి మోడీని మేము డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ఎంపీలు కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ మాపై దాడి చేశారని కూడా వారు అక్కడ చెప్పినట్టు. రాహుల్ గాంధీ గారు దాడి చేసినది అంతా పార్లమెంట్ లో చూస్తున్నారు, అందరూ చూసారు, భారతదేశ ప్రజలు చూసారు. వారు అడిగినది అమిత్ షా గారు మాట్లాడిన మాటలను ఒకరికి రాజ్యాంగం గురించి మాట్లాడాడు, అంబేద్కర్ గారి గురించి రచించిన రాజ్యాంగం గురించి మాట్లాడాడు. అక్కడ మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించారు, దాన్ని దాడి చేసి అంటారు. వాళ్ళు 100 మంది 200 మంది దాడి చేస్తాడు నమ్ముదోడా. మోడీ గారు, అమిత్ షా గారు భారతదేశ ప్రజలందరినీ కులం మతాలు విభజించి పాలించాలని నిర్ణయించుకురు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం తీసుకొచ్చే ఉద్దేశం ఉందేమో వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళు చేసేది. అదే గనక జరిగితే ఈ భారతదేశ ప్రజలు మోడీ గారిని, అమిత్ షా గారిని క్షమించారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పీసీసీ, ఏఐసీసీ పిలుపు మేరకు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. వాళ్ళని బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కామన్ మీద కూడా బతికేయడానికి ఇబ్బంది కలిగించే విధంగా బీజేపీ పరిపాలన చేస్తుంది. అందుకని రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే నైతికత లేదు. ఆ రోజు మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఎక్కడుండో రాజ్యాంగం రచించడం వాళ్ళకే తెలియదు. అందువల్ల ఆ రాజ్యాంగం మీదనే ఇలా ప్రధానమంత్రి టు కామన్ మీద వరకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడొచ్చు, మొత్తం కూడా అంతా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. ఏమంటే కేంద్ర హోంశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కూడా మొత్తం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ పట్టణంలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.